మిగిలిన 3 లక్షలు ఎప్పుడిస్తారని అడగడానికే ఫోన్ చేశాను మేడం. చూడు, నువ్వు చేసింది అంతంత మాత్రం పర్ఫార్మెన్స్. దానికి 5 లక్షలు డిమాండ్ చేస్తావా? అదేంటి మేడం, మనం అనుకున్న మాటే కదా. కానీ ఇప్పుడేంటి మాట మార్చేలా ఉన్నారు? ఆ నీలవేణి అమాయకురాలు కాబట్టి నా మాటలు నీ నాటకాలు నమ్మేసింది. అంతేకాని నువ్వు మహానటిలా నటించినందుకు కాదు. ఇదేం బాలేదు మేడం. ఏరు దాటాక తెప్ప తగిలేస్తారా? అవసరం తీరిపోయాక నన్ను ఇలా వదిలేస్తారా? మిగిలిన 3 లక్షలు ఇచ్చేయండి మేడం. నా దారి నేను చూసుకుంటాను. మీ మధ్యలో నుంచి తప్పుకుంటాను. తప్పుకోవాల్సింది నువ్వు కాదు, ఆ నీలవేణి. అది మా జీవితాలకు పట్టిన దరిద్రం, మా జాతకాలకు అంటుకున్న అపశకునం. ఎప్పుడు ఆ దరిద్రం మా దరిదాపుల్లో లేకుండా పోతుందో అప్పుడే మాకు సంతోషం. మేడం, మీరు సంతోషపడే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయండి మేడం. చూడు, ఆ నీలవేణి అనే బురద మా ఇంటి నుంచి పూర్తిగా కడిగేశాక నీకు కూడా పూర్తి బ్యాలెన్స్ ఇచ్చేస్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. స్వేచ్ఛలాగా నటించడం ఇంకొంచెం మెరుగుపరుచుకో. అర్థమైందా? స్వేచ్ఛ నటించడం. నేను ఫోన్లో మాట్లాడింది విన్నారా? ఏంటి కాదంబరి ఇదంతా? అంటే అది ఏంటంటే స్వేచ్ఛ నటించటం అంటే నేను అది స్వేచ్ఛగా ఉండటం నటిస్తే రాదు కాదంబరి. అది ఒక ఎమోషన్, అది ఒక ఫీలింగ్. స్వేచ్ఛగా ఫీల్ అయినప్పుడే స్వేచ్ఛగా ఉండగలుగుతాం. స్వేచ్ఛగా ఉండడం అనేది నటించటంతో రాదు. నేను నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిందే. ఇంతకీ ఎవరికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఇస్తున్నావు? స్వేచ్ఛగా ఉన్నట్టు నటించు, సంతోషంగా ఉన్నట్టు కనిపించు అని. ఈయన మొత్తం వినేశారేమో అని గుండె ఆగిపోయింది. అసలు మ్యాటర్ వినలేదన్నమాట. చెప్పు కాదంబరి, నీ పైత్యం ఎవరికో నూరు పోస్తున్నట్టున్నావు? ఏం లేదండి, మా ఫ్రెండ్ కూతురు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నాను, ఫ్రీడమ్ లేదని చాలా ఫీల్ అవుతోంది. అందుకే కాస్త ఊరట కలిగించేలా మాట్లాడుతున్నాను. కాదంబరి, మనం వాళ్ళ సమస్యల గురించి వీళ్ళ సమస్యల గురించి ఆలోచించడమే సరిపోయింది గాని మనకున్న సమస్యల గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. ఒకసారి స్వామీజీని పిలిపిస్తే ఆ సమస్యలకి పరిష్కారాలు చెబుతారనిపిస్తోంది. నువ్వేమంటావు? నేనేమంటాను, మీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటి కానివ్వండి, నన్ను అడగడం దేనికి?
నీలవేణి ఎప్పుడు నాకొక అర్థం కాని పుస్తకంలా ఎందుకు కనిపిస్తుంది? ఆడదాని మనసు ఓ అగాధం అంటారు. నిజమే, నీలవేణిని చూస్తే అర్థమవుతుంది. నిజంగానే అంతులేని రహస్యాల సముద్ర గర్భంలా అనిపిస్తుంది. అసలు తన మనసులో ఏమనుకుంటుంది? నన్ను ఎలా చూస్తుంది? నాకు తనకి ఉన్న బంధానికి తను ఎంత విలువ ఇస్తుంది? ఇవన్నీ ఎప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోతాయా, లేక ఈ ప్రశ్నలకి ఎప్పటికైనా సమాధానాలు దొరుకుతాయా? నమస్కారం స్వామీజీ. నమస్కారం అమ్మా. ఇదేనా రావడం? అవును తల్లి. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది స్వామీజీ. నన్ను చూసి నువ్వు సంతోషపడటం కాదమ్మా, నిన్ను చూసినప్పుడల్లా నేనే సంతోషపడుతూ ఉంటాను. అదేంటి స్వామీజీ? అవునమ్మా, నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి. నీ మొహం చూస్తేనే ఎవరికైనా మంచి జరుగుతుంది. అలాంటిది నువ్వు ఈ ఇంటి కోడలు అయ్యావు. ఈ ఇల్లు ఎంతో అదృష్టం చేసుకుంది కాబట్టి నువ్వు ఈ ఇంట్లో కుడికాలు పెట్టావు. నిజంగా నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివమ్మా. స్వామీజీ, మీరు చాలా పొరపాటు పడ్డారు. ఏమైంది తారక్? ఇంటి మహాలక్ష్మి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరి మంచి చెడులు చూసుకోవాలి. ఆ మనుషుల మనసుని అర్థం చేసుకోవాలి. ఆమె లేకపోతే ఆ ఇంట్లో వెలుగు లేదు అనిపించాలి. కానీ ఈ మహాలక్ష్మి గారికి అవన్నీ చేతకావు. అలా అనకు తారక్. నీలవేణి ముఖంలోనే ఆ వర్చస్సుంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ముఖంలో ఉండే వెలుగు నీలవేణి ముఖంలో కనిపిస్తుంది. భలేవారు స్వామీజీ. ఈవిడ గారికి పెళ్లి కార్డులోనే సౌభాగ్యలక్ష్మి అని రాసే అవకాశం రాలేదు. అలా జరిగింది మా పెళ్లి. మీరేమో ఏకంగా మహాలక్ష్మి అని పొగిడేస్తున్నారు. మీ బాధ నాకు అర్థమవుతుంది తారక్ సార్, కానీ నేను ఇలా ఎందుకు అంటున్నానో ఇప్పుడే చెప్పలేను.